మనకి ఆయుష్మాన్ భారతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అవుతుంది. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి అంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కిందన డబ్బులు ఇస్తోంది. మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ దాని కిందనే వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వాడుకున్నారు ఆయుష్మాన్ భారత్ అంటే మోడీ నేరుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు మోడీ ఇస్తున్నట్టు ఎంతమంది వాడుకున్నారు? ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 1,52,00,00,000 కార్డులు ఇచ్చారు. అదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. అత్యధిక కార్డులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. ఈ నెల 12 నాటికి దేశవ్యాప్తంగా 30 కోట్ల కార్డులు నమోదాయి. 4.8 కోట్ల కార్డులతో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆసుపత్రి అడ్మిషన్లు అంటే ఆసుపత్రిలో చేరే పేషెంట్లు ఈ సేవల కిందన చేరేటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్, ఫోర్త్ ప్లేస్లో కేరళ, ఫిఫ్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. అంటే ఆరోగ్యశ్రీ కింద చేరే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కిందనే. ఇందులో ఏపీలో ఇప్పటిదాకా ఆయుష్మాన్ భారత్ కింద 49,67,000 మందికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంది. 49,67,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అని చెప్పి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. టోటల్గా 50 లక్షల మందికి ఇచ్చింది. ఇంకా ఆ పైన ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అవుతుంది. అత్యధిక ఎంపానల్ ఆసుపత్రులు అంటే ఆరోగ్యశ్రీ బదులు పెట్టిన ఆయుష్మాన్ కార్డులు, ఆయుష్మాన్ పథకం ఏదైతే ఉందో దీనికి ఎంపానల్ అయిన ఆసుపత్రుల్లో హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది 4,300, తర్వాత కర్ణాటక 3,859, తర్వాత గుజరాత్ 2,522, ఆంధ్రప్రదేశ్ 2,338 ఉన్నాయి. రాష్ట్రంలో ఎంపానల్ అయిన ఆసుపత్రులు 838 తొలగించి క్రియాశీలకంగా లేవు. 220 ఆసుపత్రులు గత 6 నెలలుగా స్తబ్దుగా ఉన్నాయి. మరో 1,279 ఆసుపత్రులు గత 6 నెలలుగా క్రియాశీలకంగా మారాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధికంగా 64 లక్షల మందికి డయాలసిస్ చికిత్సలు జరిగినాయి. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ ఇస్తుంది.